ఆదివాసీ నిరుద్యోగ మిత్రులందరికీ నా యొక్క మనవి. చూడండి మిత్రులారా, రాజస్థాన్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం గిరిజనులు వీరోచితంగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళు అక్కడ గిరిజన సప్లాన్ ప్రకారమే 100% ఉద్యోగాలు గిరిజనులకి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తున్నారనమాట. మనకున్న జీవో నంబర్ 3 ప్రకారం 100% ఉద్యోగాలు మన ఆదివాసులకి ఇవ్వాలి. కానీ అదను చూసి కరోనా సమయంలో సుప్రీంకోర్టు ఏం చేసిందండి? జీవోను రద్దు చేసింది. ఇలాంటి సమయంలో ఆదివాసీ ఉద్యమకారులు, ఆదివాసీ ఉద్యోగ మిత్రులు జీవో నంబర్ 3ని పునరుద్ధరించాలని ప్రశ్నిస్తున్నారే తప్ప ఆదివాసీ నిరుద్యోగ యువత మాత్రం ఏ రకంగా చలనం లేకుండా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నేను ఇలా మాట్లాడుతుంటే అందరికీ కోపం రావచ్చు, కానీ మనలో చలనం ఉండాలి, చైతన్యం రావాలి. లేదంటే భవిష్యత్తులో రాబోయే ప్రతి నోటిఫికేషన్ కూడా మొన్న కేజీబీవీ పాఠశాలలో ఇచ్చిన నోటిఫికేషన్ లాగే ఉంటుంది. అది ఒక్కసారి ఆలోచించాలి. రాబోయే రోజుల్లో ఆదివాసీ సమాజం అంతా అంధకారంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇది మాకెందుకులే, ఎవడు పోరాటం చేసేవాడు చేస్తాడు అనుకుంటే మన సమాజం అంతా ఇలాగే ఉంటుంది. మనము ఇంకా అంధకారంలోకి వెళ్ళబడతాము. తర్వాత అంత నాశనం అయిపోద్ది.